జిల్లాలోని 1778 ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో చదువుతున్న చేరారు. ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాల యాజమాన్యంలో సమన్వయంతో ప్రతిరోజు నిర్దిష్ట విధానాలను అమలు చేస్తున్నాము. వ్యవసాయ సాంకేతిక స్వచ్ఛ సాంకేతికత కృత్రిమ మేధస్సు రోబోటిక్ ప్రారంభమైన స్మార్ట్ కిచెన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మనందరికీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాలు మౌలిక సదుపాయాలు राष्ट्रीय सल्यूट सलामी शस्त्र పంటలను ప్రోత్సహించేలా 1000 క్వింటాల మినుములు 650 క్వింటాల ఉలువలు విత్తనాలను 80% సబ్సిడీతో రైతులకు పంపిణీ చేస్తున్నాం. శ్రీ పి నాగేశ్వరరావు గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. Rear side contingent assistant commander Sri P. సూత్రాల మార్గదర్శకాలతో ఈ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ అభివృద్ధికి చెందిన ఆర్థికంగా బలమైన జిల్లాగా పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు ఒకే చోట పారిశ్రామిక అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్వెస్ట్ కడప ప్రధాన లక్ష్యం. కడపను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ అందరికీ నమస్కారం. 80వ భారత వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమర యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, నగర ప్రముఖులకు, అధికారులకు, పాత్రికేయులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలో పాల్గొంటున్న విద్యార్థులకు నా శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా అంజలి ఘటిస్తున్నాము. మన జాతిపిత మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్లతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. ఆ మహానీయుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా మహానీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాము. మనం కూడా వారి ఆశయాలను, లక్ష్యాలను అనుసరిస్తూ దేశభక్తి స్ఫూర్తితో
అదే బాటలో పయనించి ప్రజాసేవకు జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యత కృషి చేద్దాం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడి ప్రాణాలు అర్పించిన వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వినాయకం రామకృష్ణయ్య శెట్టి, దూదేకల హుస్సేన్ సాహెబ్, వేల్పుల సుబ్బయ్య, చెవ్వా బాలిరెడ్డి, వై ఆదినారాయణ రెడ్డి, సింగం శివారెడ్డి లాంటి దేశభక్తులందరికీ స్మరించుకుందాం. సంక్షేమం, అభివృద్ధి పథకాల 100% అమలు చేసిన ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశల శుద్ధితో కృషి చేస్తోంది. మరోవైపు జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అన్ని శాఖలను సమన్వయంతో ప్రజలను సంతృప్త స్థాయిలో ప్రజలకు సేవలను అందించడం అభినందనీయం. స్వర్ణాంధ్ర విజన్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా, తలసరి ఆదాయాన్ని 50 లక్షలకు చేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు కొనసాగుతోంది.